హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 239. నా ప్రీవియస్ వీడియోలో అశ్వత్థామ సృష్టించిన దారుణానికి తెలుసుకున్న ధర్మరాజు పాండవ శిబిరానికి వెళ్ళాడు. అక్కడ చడిచి పడి ఉన్న తన బంధుమిత్రులు కుమారులను చూసి బోరున ఏడ్చాడు. తర్వాత సహదేవుడిని పిలిచి ద్రౌపదిని తీసుకుని రమ్మని చెప్పాడు. ద్రౌపది వచ్చిన తర్వాత తన కుమారులు తన సోదరుడు చనిపోయే విషయం తెలిసి బాధపడుతూ ఘోరంగా ఒక ప్రతిజ్ఞ చేసింది, అశ్వత్థామని చంపి తెమ్మని. అప్పుడు ధర్మరాజు అతను ఎక్కడో అడవుల్లో ఉన్నాడు, అశ్వత్థామ చనిపోయాడనే విషయం నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, తన రత్నం ఏదైతే ఉందో తన సహజంగా వచ్చిన రత్నాన్ని తీసుకురమ్మని, అప్పుడు అది తను చనిపోయాడని భావిస్తానని చెప్పింది. దానికి భీముడిని ఉసిగలిపింది. భీముడు సరే అని రథం ఎక్కి నకులుడు రథసారథిగా ఉండగా అశ్వత్థామని వెతుక్కుంటూ వెళ్తాడు. భీముడికి అశ్వత్థామ వ్యాసాశ్రమంలో ఉన్నారని సంగతి తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భీముడు వెళ్ళిన తర్వాత కృష్ణుడు ధర్మరాజుని చూసి ఇలా అన్నాడు, ధర్మనందన, భీముడు ఒక్కడే అశ్వత్థామ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ అశ్వత్థామ పరాక్రమం ముందు భీమసేనుడు చాలడు. అందుకని మీరందరూ వెళ్ళడం మంచిది. మరొక మాట, ద్రోణుడు తన కుమారునికి అత్యంత భయంకరమైన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రీతితో ఇచ్చాడు. అది అశ్వత్థామ వద్ద ఉన్నది. అశ్వత్థామకు దానిని ప్రయోగించడమే గాని ఉపసంహారం తెలియదు. అదియూ కాక ద్రోణుడు అశ్వత్థామతో బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని జనావాసాల మీద ప్రయోగించవద్దు అని, ఎంత ఆపద వచ్చినా వీరు అస్త్రములు ప్రయోగించి కాపాడుకోమని కట్టడి చేశాడు. అశ్వత్థామ మహాగర్విష్టి, పొగరబోతు, తురంకారి, ఎవరిని లక్ష్య పెట్టాడు. ఇంకా తండ్రి మాట వింటాడా? మీరు వనవాసంలో ఉండగా ఒకసారి అశ్వత్థామ ద్వారకకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి, కృష్ణ, పూర్వము అగస్త్యుడు తాను బ్రహ్మ వద్ద నుండి పొందిన బ్రహ్మశిరము అనే అస్త్రము నా తండ్రి ద్రోణుడికిచ్చాడు. మా తండ్రి ద్రోణుడు దాన్ని నాకు ప్రసాదించాడు. కృష్ణ, ఆ అస్త్రమును నీకు ఇస్తాను, నాకు నీ చక్రాయుధం నాకు ఇస్తావా అని అడిగాడు. నాకు అశ్వత్థామ దురంకారము అర్థమైంది. నేను నా వద్దనున్న ఆయుధములు ధనస్సు, ఖడ్గము, గద, చక్రము చూపించి, అశ్వత్థామ, వీటిలో నీకు ఏది కావాలో, నీకు దేనిమే ధరించి ప్రయోగించుటకు శక్తి ఉన్నదో దానిని తీసుకో. వీటికి బదులుగా నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నువ్వు నాకు మిత్రుడవు. నేనిచ్చిన దానికి మారుగా నీ వద్ద నుండి మరొకటికి పుచ్చుకొనుటకు ధర్మం కాదు అని అన్నాను. దానికి అశ్వత్థామ, నాకు చక్రాయుధం కావాలి అని అడిగాడు. సరే తీసుకో అన్నాను. అశ్వత్థామ అమితమైన పొగరుతో ముందు ఎడమ చేత్తో ఆ చక్రాయుధం ఎత్తబోయాడు. కానీ అది కదలలేదు. తర్వాత కుడి చేత్తో ఎత్తాడు. అది లేవలేదు. తుదకు రెండు చేతులు ఉపయోగించి ఎత్తిన చక్రాయుధం ఎత్తలేకపోయాడు. అలసిపోయి నిలబడ్డాడు అశ్వత్థామ. నేను అశ్వత్థామను చూసి, అశ్వత్థామ, నేను హిమత్పర్వతం మీద రుక్మిణీ సమేతంగా ఉండి కూడా కఠోర బ్రహ్మచర్యము అవలంబించి 12 సంవత్సరాలు ఉగ్రతపస్సు చేసి అత్యంత మహిమాన్వితమైన ఈ చక్రాయుధంను పొందాను. దీని ప్రభావంతో దేవ, దానవ, గంధర్వాది సమస్త భూతములు నాకు సాటిరావు. నా దగ్గరున్న ఈ చక్రాయుధమును నా అన్న బలభద్రుడు కానీ, నా కుమారులు ప్రద్యుమ్నుడు, సాంబుడు కానీ, మిగిలిన యాదవశ్రేష్ఠులు కానీ అడగలేదు. తన తపోదీక్షతో అర్జునుడు గాంధీవము, శ్వేతస్వములు, కపిధ్వజము పొందారు. తరువాత పరమశివుని మెప్పించి పాశుపతము పొందాడు. అటువంటి అర్జునుడు నాకు ప్రాణ సమానుడు. అతను అడిగితే ఇవ్వనిది ఏదీ లేదు. కానీ అర్జునుడు కూడా ఈ చక్రాయుధమును తనకు ఇవ్వమని అడగలేదు. భరతవంశ సంజాతులకు గురువైన ద్రోణుడి కుమారుడు, నీవు దీన్ని అడగవచ్చునా? అయినా నీవు ఎవరితో యుద్ధం చేయుటకు ఈ చక్రాయుధము అడుగుతున్నావు అని అడిగాను. కృష్ణ, నీవు ఈ చక్రాయుధము నాకు ఇచ్చిన నీ పాదములు పట్టుకొని ప్రార్థించి అయినా నిన్ను నాతో యుద్ధం ఒప్పించి నీతో యుద్ధం చేసి నీ మీదనే ఈ చక్రాయుధము ప్రయోగించవలని నా కోరిక. కానీ ఈ చక్రాయుధం నీవు నాకు ఇవ్వడం లేదు కదా, నీ దగ్గరే ఉంచుకో. ఈ చక్రాయుధం లేకున్నా నాకు ఎలాంటి నష్టం లేదు. రాబో మహాభారత సంగ్రామంలో ఎటూ నీతో నేను యుద్ధం చేస్తాను కదా అని అన్నాడు అశ్వత్థామ. నాకు నవ్వొచ్చింది. కానీ బ్రాహ్మణుడు అడిగాడు కదా అని నాకు తోచిన బహుమానాలిచ్చి పంపించాను. అతని అహంకారము కారణము అతని వద్దనున్న బ్రహ్మ శిరోనామకాస్త్రము. అతను క్రూరుడు. అతని చేతిలో మన భీముడు బాధపడకుండా ఉండాలనేదే నా కోరిక అని ధర్మరాజుతో అన్నాడు. కృష్ణుడు తన తమ్ముడు సాత్యకిని, సహదేవుడిని ద్రౌపదికి తోడుగా ఉండమని తాను, ధర్మరాజు, అర్జునుడు కలిసి భీముడు వెళ్ళిన వైపుకి వెళ్ళారు. దారిలో వారు భీముడిని కలుసుకున్నారు.
భీముడి వలన అశ్వత్థామ ఉన్న చోట తెలుసుకున్నారు. అందరూ వ్యాసాశ్రమానికి వెళ్ళారు. గంగానది ఒడ్డున ఒంటి నిండా విభూతి పూసుకొని నిశ్చలంగా కూర్చొని తపస్సు చేసుకుంటూ అశ్వత్థామను చూశారు. భీముడికి కోపం మినుమెట్టింది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.